పాపము చేసిన మానవ జాతి మొత్తాన్ని విమోచించడానికి అవసరమైన పరిశుద్ధ రక్తమును ప్రాయశ్చిత్తముగా చిందించడానికి దేవుని గొర్రెపిల్లగా దిగి వచ్చిన ఏకైక రక్షకుడు యేసేనని తెలిసి ఉండాలి. ఇది మూడవ అర్హత. మొదటిది పాపినన్న గ్రహింపు, రెండవది పాపానికి వచ్చే శిక్ష, మూడవది పాపము నుండి విమోచించడానికి దేవుడు మన కొరకు వేసిన మార్గము యేసేనన్న గ్రహింపు. ఇంకెవరూ రక్షించడానికి ఎవరికి లైసెన్సులు లేవు. మనల్ని రక్షించడానికి ఇంకెవరికి అధికారం లేదు. ఎందుకు లేదంటే, అధికారం లేదంటే వాళ్ళు ఏం చెయ్యలేదు. అర్థమైందా? పాపులందరి కొరకు చిందించే రక్తము పరిశుద్ధ రక్తమై ఉండాలి. ఇది మొదటి సంగతి. జన్మలో గాని కర్మలో గాని పాపం ఉండకూడదు ఆ వ్యక్తికి. ఇది మొదటిది. రెండవ రహస్యం, ఆ వ్యక్తి ఈ భూమి మీద ఉన్న కుటుంబము, మనుష్య జాతి కుటుంబం అంతటికి చెందినవాడై ఉండాలి. మళ్ళీ ఈ కుటుంబం అంతటికి లింక్ ఉన్నవాడై ఉండాలి. 2. మూడవది, తనంతట తానే రావాలి, బలవంతంగా రాకూడదు. ఎవరు బలవంత పెట్టకూడదు. 3. మొదటిది ఏంటి? జన్మలో గాని కర్మలో గాని అంటే క్రియల్లో గాని ఎక్కడ కూడా పాపం ఉండకూడదు. కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యములని అరిషడ్వర్గాలను జయించిన వాడై ఉండాలి. బ్రదర్, వింటున్నావా? పాపుల కొరకు ప్రాణం పెట్టేవాడు ఎలాంటి వాడై ఉండాలనే దానికి రూల్.